అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవంలో భాగంగా 125 అడుగుల ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాము. భారీ ఎత్తున అంబేద్కర్ జైభీం నినాదాలు ఇక్కడ మారుమోగుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. వేలాదిగా ఇటువైపు వస్తున్నటువంటి అంబేద్కర్ వాదులు, అంబేద్కర్కి సంబంధించినటువంటి అభిమానులను కూడా మనం చూడొచ్చు. ఎస్, మనతో పాటుగా ఈరోజు అనే కాదు, దాదాపు 365 రోజులు అంబేద్కర్ పాటలను మనం ఒకవేళ గుర్తు చేసుకుంటే ఇది బొమ్మ కాదురా అనేటువంటి పాట మనకు వినబడతా ఉంది. ఆ పాటను స్వరపరిచినటువంటి మానుకోట ప్రసాద్ రాస్తే దాన్ని స్వరపరిచినటువంటి మధ్యలో సందీప్ మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ముందుగా మీరు కూడా విని ఉండొచ్చు, ఈరోజు వాట్సాప్ స్టేటస్లు అయినా సోషల్ మీడియా ఎక్కడ చూసినా కానీ మీరు పాడినటువంటి పాట మీకు వేలాది సంఖ్యలో స్క్రోల్ అయితే ఉండొచ్చు. ఎట్లా అనిపిస్తుంది అంబేద్కర్ పాటను మీరు పాడడం, మీ పాటను జనాలు స్వీకరించారు? అంటే నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి త్యాగం ముందు నా గొంతుతోటి పాడడం అనేది నాకు ఆనందము. సేమ్ టైం ఆయన త్యాగం ముందు మనం చాలా ఒక ఆవగింజంత. ఎందుకంటే అంబేద్కరు తను ఒక కిటికీ పక్కన కూర్చొని ఈ సమాజాన్ని చదివిండు. తను పడ్డటువంటి అవమానాలు కావచ్చు, అనేక అవమానాలు అధిరోహించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇవ్వడం వల్లనే నాలాంటి ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వెనుకబడినటువంటి ఒక కుటుంబంలో పుట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆయన పుణ్యాన్ని ఈరోజు చదువుకున్నాం కావచ్చు. ఆ చదువులతో ఈరోజు ఇంతవరకు వచ్చినాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఆర్టికల్ 3 ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే రాజ్యాంగంలో పొందుపరచడం వలన ఈరోజు కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన ఇచ్చినటువంటి ఒక ఆర్టికల్ 3ని ఖచ్చితంగా ఆ 3 ప్రకారం ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రజల మనోభావాలకు అనుకూలంగానే ఆ రోజు కేసీఆర్ గారు కూడా కొట్లాడడం జరిగింది. ఆ పాట ఒకసారి మీ గొంతు నుంచి. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు రూపమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువోద్దు నా ఈ బిడ్డ. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, అంబావాడే నా ఉదయించి నాడులే, అవమానాలెదురైతే ఎదురించి నాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు, నవ భారత బుద్ధుడు అయ్యిండు, అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అది బొమ్మ కాదు, కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి నిలువెత్తు 125 అడుగుల అంబేద్కర్ త్యాగము. ఈరోజు అంబేద్కరే గనక లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అంబేద్కర్ స్ఫూర్తితోటే ఆ రోజు కేసీఆర్ గారు 1000కి పైగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఇట్లా అట్టడుగు వర్గాల వరకు కూడా తన పరిపాలనను తీసుకెళ్ళింది. కాబట్టి ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనంత గౌరవం కేసీఆర్ గారి నాయకత్వంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వర్గాలకు మాత్రమే అంబేద్కర్ను పరిమితం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, వారి గురించి మాట్లాడాలి. నేనేమంటున్నా అంటే అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. ఓకే, కొన్ని వర్గాలు వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసము అంబేద్కర్ని కొన్ని వర్గాలకు పరిమితం చేశారు. వాళ్ళు రాజకీయంగా వేదికల మీద సభలలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కోసము అంబేద్కర్ని కొన్ని వర్గాలకు పరిమితం చేశారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలము గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే కంటే ముందు కొన్ని వాడలలో మాత్రమే పరిమితంగా ఉండేది అంబేద్కర్ విగ్రహం. ఊరవతల మాత్రమే అంబేద్కర్ విగ్రహాలు ఉండేది భారతదేశంలో. కానీ ఊరవతల కాదు ఉండాల్సింది, ఊరుకు నడి మధ్యలో ఉండాలి అంబేద్కర్ విగ్రహం అని ఇక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కొందరివాడు కాదు అంబేద్కర్, అందరివాడు. అందుకే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను
వెలుగై రాకుంటే తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం బతుకు వగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కదా నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. నిజానికి బాబాసాహెబ్ అంబేద్కరే కనుక లేకుండే ఈరోజు మనలాంటి వాళ్ళం కావచ్చు, ఈరోజు అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీ వరకు వెళ్ళకపోయేటోళ్ళు, పార్లమెంట్ వరకు వెళ్ళకపోయేటోళ్ళు. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఇక్కడనే కాదు, పక్కనే ఉన్నటువంటి సచివాలయానికి కూడా కేసీఆర్ గారు పేరు పెట్టడం జరిగింది. నిండు అసెంబ్లీ తీర్మానం చేసి భారత రాష్ట్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి కూడా భారత పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని సూచించడం జరిగింది. కానీ ఇప్పటివరకు బీజేపీ సపోర్ట్ చేయలేదు. ఇదే జోడో యాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. కానీ ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినటువంటి రాహుల్ గాంధీ పార్లమెంటు భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఏ ఒక్కనాడు కూడా పార్లమెంట్లో ప్రస్తావించింది లేదు. కాబట్టి పోయిన 2 సంవత్సరాలు కూడా 2024 కావచ్చు, 2025లో కూడా ఇక్కడ ఇంత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వేలాదిగా ప్రజలందరూ చూడడానికి వస్తే కూడా కనీసం గేట్లు తీయకుండా అంబేద్కర్ని బంధించింది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్ననే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూసి పోరుబాట పేరుతోటి విద్యార్థులు ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే 14th రోజు ఇక్కడనే ఎండ్ చేస్తాము, నువ్వు కనుక గేట్లు తీయకపోతే ఖచ్చితంగా ఆ గేట్లని బద్దలు కొడతామని ఆ రోజు మా కేటీఆర్ గారు చెప్పడం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గేట్లు తీసిండు. అయినా మళ్ళీ లోపలికి పోకుండా అక్కడ ఆంక్షలు పెట్టిర్రు. నువ్వు కేవలము అంబేద్కర్ ఆలోచన విధానానికి అక్కడ ఆంక్షలు పెట్టినంత మాత్రాన ప్రజలు చైతన్యవంతమయ్యారు. ప్రజలు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని ఈరోజు వేలాదిగా స్వచ్ఛందంగా ఎవ్వరు మొబిలైజ్ చేయాల్సిన పని లేదు. అంబేద్కర్ జాతర అంటే ఎట్లుంటుందో ఇక్కడ మనం అందరం చూస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సందీప్ అన్న. అంబేద్కర్కి సంబంధించి అంబేద్కర్ను ఉద్దేశించి తను మాట్లాడుతున్నటువంటి మాటలు పాటలను అయితే మనం చూస్తా ఉన్నాం. అంబేద్కర్ కొందరు అది కాదంటూ తను మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.